కాసింది గురుగారు గురుగారు కాయలు కనపడలా. అవునవును అవును అది సీతాఫలం, గురుగారు. ఇది సపోటా, అన్నీ పూత పిందెలు ఉండవు. పూత, అవును గురుగారు అవును. ఇదంతా పూత వచ్చింది. ఇది పిందెలు రాలిపోయినాయి, ఇందాక చూపెట్టగా పిందెలు రాలిపోయినాయి. పూత ఇక పిందె అవును రాలిపోయింది. ఇది చీని, చీని అది సపోటా వేసినారు కదా. ఇది కూడా తీర్థం వాటరే కదా గురుగారు. ఇది ఎప్పుడు ఎంత ఎండాకాలం అయినా వస్తూ ఉంటుంది. ఇదో ఎంత తెల్లగా ఉన్నాయి. అవును ఇక్కడ కూడా పూత వచ్చింది. చెట్టు అవును పూత వచ్చింది. ఇది వచ్చి బిర్యానీ గురుగారు. ఇవి వాటిల్లో వేస్తారుగా. అవునవును గురుగారు అవును అవును. వెజిటేబుల్ పలావ్ చేసేటప్పుడు అవునవును బిర్యానీ. అవును గురుగారు అవును అవును. మామిడికాయలు చాలా అసలు ఎంత మంచిగా ఉన్నాయి గురుగారు. మామిడికాయలు, పూలు కూడా తీసి పూలు బస్తాలు. ఇది అమ్మవారికి పసుపు పంచానికి. ఇది పసుపు వేసిరా గురుగారు. ఓకే ఓకే. పసుపు అమ్మవారికి పంచానికి అవి మంచినాయి. ఇవి పనస, అదొక వెరైటీ తీసినారా. ఈ ఒక వెరైటీ, ఈ ఒక సైజు, అది వేరే ఇది వేరే. ఆ కాయ వేరు ఈ కాయ వేరు గురుగారు. ఇవి పనస తీసినావా. పనస తీయలే గురుగారు, పనస తీయలే. కోసుకొని పోయినా కాయ కింద కొట్టింది గురుగారు. నిన్న ఉండే ఈరోజు వస్తుంది. లావు కాయ కోసుకుంది.